ఓం గురుభ్యో నమః. శ్రీ శంకర నమః. శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ చోడవరంలో ఉన్న స్వయంభూ విఘ్నేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని దర్శించడానికి మనం వచ్చామండి. లోపలికి వెళ్లి స్థల పురాణం ఏంటి, ఇక్కడ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చూద్దాం రండి. ఓం గురుభ్యో నమః. శ్రీ శంకర నమః. శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ మనం ఇప్పుడు చోడవరంలో ఉన్నటువంటి కార్యసిద్ధి గణపతి దేవాలయంలో ఉన్నామండి. ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అది నేను చెప్పేట కన్నా ఇక్కడ ఉండేటటువంటి అర్చకులు తెలియచేయడం అనేది చాలా బాగుంటుంది అనే దీంతో నేను గురుగారికి ఇస్తున్నానండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, ఎవరు ఇక్కడికి ప్రత్యేకించి వచ్చి వాళ్ళ యొక్క కార్యం నెరవేరాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి, ఈ గుడిలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి పూజలు ఏంటి, అన్ని విషయాల్ని కూడా గురుగారు తెలియజేస్తారు. గురుగారు నమస్తే. గురుగారు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం. స్వయంభూ అంటే స్వయంగా భూమిలోంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రం స్వయంభూ అంటారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రధానంగా రెండు స్వయంభూ విగ్రహాలున్నాయి. ప్రథమం కాణిపాకంచ, ద్వితీయం చోళవరం, స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర గౌరీపుత్ర నమోస్తున్న శ్లోకం ఉంది. దాని ప్రకారం మొదటిది కాణిపాకమైంది, రెండోది చోళవరం అంటే ప్రస్తుతం చోడవరమైంది. కాణిపాకంలో ఉన్న వినాయకుని వరసిద్ధి వినాయకుడు అంటారు. ఈ వినాయకుని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. మన స్వామిని దర్శించిన కార్యం తలచుకున్నట్లయితే ఆ కార్యం దిగ్విజయంగా జరుగుతుంది కాబట్టి స్వామిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. ఈ విగ్రహం సుమారు 200 సంవత్సరాల క్రితం పూర్వం భూమిలో పుట్టబడి ఎప్పటికీ కూడా పెరుగుతున్న విగ్రహం అన్నమాట. పెరుగుతుంది అన్న నిదర్శనం అంటే స్వామి వారికి ఉన్న పూర్వాభరణాలకి ప్రస్తుతం ఉన్న ఆభరణాలకి వ్యత్యాసాన్ని బట్టి విగ్రహం పెరుగుతుంది అన్నకు మన నిదర్శనం. సుమారు 90 సంవత్సరాల క్రితం స్వామివారికి 30 కేజీ వెండి కిరీటం ఉండేదంట. ప్రస్తుతం 2 కేజీల కిరీటం పెట్టారు. మధ్యలో కేజీన్నర మార్పు చెందింది. ఇలా ఆభరణాలని ప్రతి 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి మార్పులు చేసుకుంటూ రావడం బట్టి విగ్రహం పెరుగుతుంది అన్నానికి మనకు నిదర్శనం. అలాగే స్వామికి తొండం కూడా భూమి లోపల నుంచి కాంప్లెక్స్ వెనుక చెరువులో వరకు ఉంటుంది. ఆ చెరువుని స్వామివారి తొండం ఉండడం వల్ల పూర్వీకులందరూ కూడా ఎనుగుపోది అని పిలిచేవారట. కాలక్రమేణా ఆ చెరువు వాడకంలో లేకపోవడం, ఆ చెరువు పూర్వం నుంచి ఉండడం వల్ల ప్రస్తుతం ఉన్న గ్రామస్తులు కూడా పాత చెరువుని పిలుస్తారు. మరి స్వామివారి తొండం అంతవరకు ఉందని పూర్వీకులకి ఎలా తెలిసింది? ఇదే గ్రామంలో పురాతన శివాలయం ఉంది. అది 800 సంవత్సరాల క్రితం చోళరాజులు మత్స్యరాజు పరిపాలించే కాలంలో స్వయంభూ శివాలయం. అంటే ఈ గ్రామంలో ఈశ్వరుడు స్వయంభూగా వెలిశాడు, వినాయకుడు స్వయంభూగా వెలిశాడు. కాబట్టి తండ్రి కొడుకులు ఒకే ఊర్లో పుట్టిన ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. కాబట్టి ఒకే ఊర్లో 2 చోట్ల కాకుండా ఒకే ఊర్లో ఒకే చోట ప్రతిష్ఠ చేసినట్లయితే ఈ గ్రామం పుణ్యక్షేత్రం అవుతుంది. అప్పటి పూర్వీకుల పెద్దవాళ్ళని సంకల్పించుకుని ముందుగా పుట్టి తండ్రి దగ్గరికి తనయున్ని కూడా తీసుకెళ్లాలని సంకల్పంతో ఈ వినాయకుని తవ్వడం ప్రారంభించారు. ఎంత తవ్వినా స్వామి యొక్క తొండం వెళ్తూనే ఉంది. కానీ చివరి భాగం కనబడబోవడం, తవిని వాళ్ళందరూ చనిపోవడం ఏదో కనిష్టం జరగడంతో స్వామి తనంతగా తానికి స్వయంభూగా వెలిశారు. కాబట్టి మనం మానవ మాతృగా తీసి మార్పులు చేర్పులు చేయకూడదు. కాబట్టి యథాస్థానంగా తవ్వినంత క్లోజ్ చేసి దేవాలయం నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కాణిపాకం వచ్చి వరసిద్ధి వినాయకుడి కింద, చోళవరం అంటే ప్రస్తుతం చోడవరం వచ్చి కార్యసిద్ధి వినాయకుడి కింద విరాజిల్లుతుంది. స్వామివారిని దర్శించండి, మీ యొక్క ప్రతి ప్రయత్నం కూడా విజయవంతంగా జరుగుతుంది. గురుగారు ఇక్కడ ప్రత్యేకించి ఏదైనా ఒక ప్రత్యేకమైన రోజున అభిషేకాలు గాని, అదే విధంగా లక్ష్మీ గణపతి హోమం గాని ఏవైనా జరుగుతాయి అనేది తెలియజేస్తే మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క కార్యసిద్ధి నెరవేరాలని నమస్కారం చేసుకుంటారు స్వామికి. ఆ వివరాలు కూడా కొంచెం తెలియచేయండి. స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి పంచామృతాలతో అభిషేకం స్వామివారి శిరస్సు నుంచి అభిషేకం సంపూర్ణంగా జరుగుతుంది. తర్వాత దర్శనాలు జరుగుతుంది, భక్తులకు సర్వదర్శనాలు జరుగుతుంటాయి. ప్రతి బుధవారం కూడా ఉదయం 6 గంటల పంచామృతాభిషేకంతో పాటు విశేషమైన అలంకారం, ఒక్కొక్క వారం సింధూరంతో, ఒక వారం భస్మంతో, ఒక వారం గంధంతో, ఇలా వివిధ రకాలుగా ప్రతి బుధవారం అలంకారం చేసుకుంటూ స్వామివారి విశేష పూజలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి నెల శుద్ధ చవితి నాడు, బహుళ చవితి నాడు సామూహికంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఇండివిజువల్ గా హోమం చేసుకోండి, బోల్డ్ ఖర్చు అవుతుంది. కాబట్టి అందరికీ అవకాశం ఉండే విధంగా, అందరికి అందుబాటులో ఉండే విధంగా 220 రూపాయలు కట్టినట్లు మీ పేరు గోత్రం ఇచ్చినట్లయితే హోమం జరిపిస్తారు. హోమంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొవచ్చు. మీరు ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతే మీ గోత్రం పేరుతో చిరునామా కూడా ఇచ్చినట్లయితే హోమం అభిషేకం జరిపి హోమంతాలు విభూతి రక్ష స్వామివారి ఫోటో అని కూడా మీకు పోస్ట్ ప్రసాదంగా పంపిస్తారు. అలాగే ఇక్కడ విశేషంగా జరిగే కార్యక్రమాలు ఏంటంటే గణపతి నవరాత్రి మహోత్సవాలు, ఉగాది పండుగ, సంక్రాంతి, భోగి పండుగతో విశేషంగా ఇక్కడ స్వామివారి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ధన్యవాదాలు గురుగారు. అదే విధంగా ఎవరికైనా జాతకవశాత్తు కేతు మహాదశ, కేతు అంతర్దశ, కేతువుకి సంబంధించిన ఏవైనా దోష పరిహారాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేకించి గణపతిని దర్శనం చేసుకోవడం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి అని చెప్పి మన ఆచార్యులు తెలియజేస్తున్నారు. ఈ అవకాశాన్ని శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం కుటుంబ సభ్యులు, శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా వినియోగించుకొని కార్యసిద్ధి గణపతి యొక్క ఆలయాన్ని ప్రత్యక్షంగా అందరూ కూడా వచ్చి చూడండి, చూసి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.